మొగాళ్ళే గెలిచారు. అందరి నుండి రక్క ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో పగులు. అరే రింగ్ రోడ్ చూపెట్టి కనబడుతుంది. చీర జారింది పైట జారింది అని సల్లు గార్చుకుంటూ కొట్ట కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే 6 కొడతా, డైరెక్ట్ 6. దేడి దిమాగ్ ముంగడవా. సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగో అమ్మా, క్యాచ్ పడదు, డైరెక్ట్ 6. అన్ని 6 కొట్టాను అన్న 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 అన్న. బాల్ అలా వేసుకుంటారు, ఒకటే 6. 6 నేను కొడతాను రా, నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయను. అలాగే. బాక్సులు బద్దలైపోవాలి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓని ఉంది. నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య తీసేది వాళ్ళకి సెకండ్ ఇస్తారేందే. గాళ్ళు ఇప్పుడు మన అలాంటి వాళ్ళు. పండ్రి పొజిషన్ లో నిలబడండి, బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే ఇయ్యాలనిపిస్తుంది. అరుణాచలం, ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు. అరుణాచలం ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాం. అత్తయ్య ఇలా ఏమండి? ఎందుకు? ఆర్తి ఇవ్వటానికి. అరుణాచలం, ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య, నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులనే భేదం లేదు. 2 చేతులు ఉంటే చాలు, నా చెల్లెలికి నేనే హారతిస్తాను. అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే. హలో మిస్టర్ అరుణాచలం, that's why I told you that that person should do that one's job. ಅಮ್ಮ ಅವ್ರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರವ್ರ ಕೆಲಸನ ಅವ್ರನ್ನೇ ನೋಡಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? మరి నేను మాట్లాడు. ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? అందరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఆడవాళ్ళు ఏదైనా పాట పాడచ్చుగా? ఎందుకు మేం పాడటం? హారతి ఇవ్వడానికి కేవలం 2 చేతులుంటే చాలు అన్నారుగా, అదే విధంగా పాడటానికి నోరుంటే చాలు. మీ మగాళ్ళే పాడండి కదా నాయనమ్మా. శభాష్ నా చిట్టి తల్లి. అరుణాచలం, ఓ ఆడపిల్ల మనల్ని అవమానిస్తోంది, అది మగ జాతికి అవమానం. పాడమంటోంది, నీ గొంతు విప్పేయి. అయ్యో ఆయన ఇప్పితే చాలా డేంజర్ అండి. నువ్వు అడవా. అత్తయ్య, ఇది జరిగే పని కాదు. వీళ్ళు వట్టి మాటల వాళ్లే కానీ చేతల వాళ్ళు కాదు. అరుణాచలం, మామయ్య పరుగు పోతుంది, పాడి తీరాల్సిందే. అరుణాచలం, ఏమిటి ఆలస్యం? తొందరగా మొదలెట్టి పాడు పాడు. ఒరేయ్ బబులు, నా సత్తెల పడ్డారా?
నాన్న నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో ఫోటోలతో ఉతికేస్తుంది నాన్న. తెచ్చాం కొంపలు అంటుకున్నాయి ఏమే వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నీ బొంద, నేను బాయి సాబుని కానీ నీ భర్త సాబుని. అరే బేటా బబ్లు వస్తున్నామా? బాబుని లేదు గిబుని లేదు. నాళ్ళు టీబీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను, ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడే డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడు దగ్గర బాయి సాబ్ అంటే బాయి సాబ్ అంటే అన్నదమ్ముడని అర్థం. నేను నీ భర్త సాబుని చెప్తున్నానా? అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే ముందు భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి నీ చొక్కా నూనె పెరుగని మెరుపు తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అనమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అనమాట. ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ బాంబే డార్లింగ్ విమాల్ కర్మ కర్మ. మాన్స్. ఏమిటి మమ్మీ, కాలేజ్ ఉన్నాక మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు. ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ. వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కవల పిల్లలు అండి, నాకు వేరే అక్కలు లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. నిజమా? అవును మమ్మీ. మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, నీ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. ఓ, రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది, రెంట్కి తీసుకురానా? మనకేం కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, ఈ మేకప్ చేసుకోవాలి. అమ్మా అమ్మా, మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అపారా, వస్తానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు. వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి. ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఉంటుంది? అమ్మో, రా వెళ్దాం. కొంచెం చిల్లర. చిల్లరా? మా ఆఫీసులో ఎవరికి పని పూర్తయినా ఓహో అదా. కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్, ఇటు రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు, నువ్వు డాక్టర్వా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు. అమ్మో నా స్టాంపు. ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట? ఏమన్నా తెలియదు బాబాయ్. ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలం.
అమ్మో నా స్టాంపు సార్, నా స్టాంపు సార్, 20 పైసలు సార్, కుర్రాడు సార్, 4 సార్. ఏమిటయ్యా ఏమిటి స్టాంపు సార్? రెవెన్యూ స్టాంపు 20 పైసలు. స్టాంప్ మాట సరే గానీ నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి, దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు, ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో ఇప్పుడే వస్తా సార్. ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. ఎవరికి? మీ తాతగారికా? మీ తండ్రి గారికా? ఓహో మీ తల్లి గారికా? మీకా? మీ రెండో ఆవిడకా? జీవాత్మలందుండు చిలక, జీవాత్మలందుండు చిలక. ఆ పట్టిలో పెడుతున్నది అన్నమయ్యలా ఉన్నాడే ఆ మహానుభావుడే. పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. మనం కూడా తిరుపతి వెళ్తామా? అయ్యో మందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రం ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. నాకు తెలుసులేవో రాజకీయం. ట్రాక్టర్ ఎక్కించి జయగొట్టించినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత ఎదవలు కాదు. నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు కీళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడి చేస్తాయి. ఆగు, ఎదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత చండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు, కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు. కుమ్మడానికి కూడా నీ ప్రజానిక నీ మీదకి రారయ్యా. అదే నీ బతుకు యాదవ్. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు, నా చింతపండు, నా ఉల్లిపాయ, నా బియ్యం, నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది. నన్ను బాగా చేయరు. నువ్వు పెట్టిన వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ నువ్వు వాళ్ళకి గడ్డెట్టావు, వాళ్ళ రక్తం తాగేసావు. ఇంకెలా ఉంటుంది విశ్వాసం? 2 రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్లు ఇప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో. అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేమో, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నవదు. నా యొక్క ప్రజ చూసు మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం. ఇప్పుడు చూడు నా ప్రజా ఇక్కడ లేరు, అరుగో రాము దగ్గర ఉన్నారు. నేను చేస్తాగా, నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. ఆ చేత ఈ చేత అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్టు మీద చెయ్యేయలేదు. నువ్వు వేయనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్లు కోఆపరేషన్లు నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నిన్ను పిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తానంటే ఏంట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? ఆయన మేనేజర్ గారు చేసి ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశ్వరి థియేటర్ లో మా అక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సులా వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేన్ రాని అదొకటి కొనిపెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన. వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాపం చేశాను అంతే. నెత్తి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో.
ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా నన్ను తాకరాదు. ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా పచ్చికుండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు. ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళని కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ, ఊర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. శబరి ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తలుపులు బాత్తుడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ ఆడించేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో. రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపు అలాంటి వాళ్ళు వేసే పెయింటింగ్ సిస్టమా, లేక ఎంఎఫ్ హుసేన్, అంజలి మీనన్, వాసుదేవ్ ఇలాంటి వాళ్ళు వేసే మోడర్న్ పెయింటింగ్ సిస్టమా? అది వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది. ఆ గొడవ మనకి ఎందుకంటే తరస్తంగా ఉంటే పోలే. ఈ పెయింటింగ్ చూడండి ముందు. పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇలాంటి పెయింటింగ్ చూడటం కుదురుతుందా? వెల్, ఈ ప్యాంటోనిజం, క్యూబిజం వీటి గురించి మీతో చాలా మాట్లాడాలి. ఆర్డర్ ఇవ్వండి, వెయిట్ చేస్తున్నాడు. ఓకే, 1 ఫలూడా 1 కాసాటా. ఓకే. యు లైక్ పికాసో? అయ్యో వద్దండి, ఫలూడాతోనే కడుపు నిండిపోతుంది. ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది. యు వెరీ ఫన్నీ. మీకేమి ఇష్టం? ఫలూడా. కమ్ టు ది పాయింట్. మీకు మోడర్న్ పెయింటింగ్ సిస్టమా, ఓల్డ్ పెయింటింగ్ సిస్టమా? చెప్పనా? ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్కి వచ్చేస్తారు చూడండి, అది నాకు బాగా ఇష్టం. సత్యంగా చెప్తున్నాను, నాకు 2 ఇష్టమేనండి. ఇలా మాట మార్చుకోండి, కరెక్ట్ గా చెప్పాలి. చిత్రంగా వర్ణాల్ని చిత్రించే మోడర్న్ పెయింటింగ్స్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి? చిత్రం, వర్ణం. ఇలా చూడండి, మీరు రోడ్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడింది, దాంట్లోనూ వర్ణాలు ఉన్నాయి. ఎరుపు వేస్తే ఆగాలి, పచ్చ వేస్తే వెళ్ళాలి, పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం. అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి, పోలీసు వాళ్ళు టక్కున పట్టుకుని లైసెన్స్ ఎక్కడరా అంటారు, లేదంటే జెరాక్స్ తీసుకురాలేదేంట్రా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళని కాస్త గమనించుకుంటే తప్పించుకోవచ్చు, లేదంటే చచ్చినట్టు మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన 1,00,000 ప్రశ్నలు వేసి చంపుతాడు. అందుకే అక్కనేనన్నారు, కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో, రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్. అంటే
మోడర్న్ పెయింటింగ్స్ గొప్పవి కాదంటారా? అలా అంటారు ఏమిటంటే, మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి. ఆలీబాబా 40 దొంగలు, గేవా కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా? అంతెందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా? అలాగే రావయ్య, ఏంటయ్యా లేటు? కసాట ఫలుడా. ఈ పెయింటింగ్ ఒకసారి ఎవరు తప్పు? నా తప్ప? ఇద్దరిది తప్పే. సారీ. పైనంతా పడిపోయింది, ఇక నీళ్ళు కూడా లేవు. నేను వెళ్ళి వాష్ చేసుకొస్తాను, పట్టుకోండి. వాంట్ హెల్ప్? నో థ్యాంక్స్. బాత్రూమ్ ఎటుంది? ఈ పక్క ఉందండి బాత్రూమ్. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను, కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగ్ చూడనే లేదు. సింప్లీ సూపర్. ఇంతవరకు ఎవరూ యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. సార్, ఇంత గొప్ప పెయింటర్కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా అరేంజ్ చేద్దాం. అవును సార్. కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే. నేను చాలా సార్లు అడిగి చూశాను సార్. అతను నవ్వేసి ఏముంది కాల్గేట్ బ్రష్ యూజ్ చేస్తాను. ఓ, వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును ప్రొఫెసర్, ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వేసిందా వాటర్ పెయింట్ తో వేసిందా? ఆ రెండూ కాదు, పెట్రోల్ని డీజిల్ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. అవును, ఇదేమిటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది? ఏ, ఇట్ ఈస్ హిస్ నేమ్. లింగం నేమ్ లింగం. ఓ, హౌ సింబాలిక్.